మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే. గమనించినట్లయితే గనక దేవాతి దేవుడే తన ప్రజలతో చెప్తున్న మాట, ఆయన్ను సూచన అడగండి, నన్ను సూచన అడుగు, అది ఎటువంటిదైనా సరే నేను ఖచ్చితంగా చేస్తాను అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. గమనించినట్లయితే కనుక దేవుడు గిద్యోనుని పిలిచినప్పుడు గిద్యోను అంటున్నాడు, తండ్రి నా వల్ల కాదు నాయన అని అంటున్నాడు మొదటగా. అయితే అదే గిద్యోను అంటున్నాడు, దేవుని దగ్గర సూచన అడుగుతున్నాడు. గొర్రెబొచ్చును పెట్టుకొని సూచన అడిగినప్పుడు అతడు అడిగిన సూచన ప్రకారముగా దేవుడు కార్యం చేశాడు. తర్వాత గిద్యోను దేవుని యొక్క పని చేయడానికి, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క మిద్యానీయుల చేతుల నుంచి విడిపించడానికి గిద్యోను సిద్ధపడ్డాడండి. గమనించండి ప్రేమైన దేవుని యొక్క జనాంగమా, నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని సూచన అడుగు. దేవుని యొద్ద నువ్వు ప్రభువా నాకు ఇలా చేయి అలా చేయి నువ్వు సూచన అడుగు. ఖచ్చితంగా ఆయన గిద్యోను విషయంలో చేసిన దేవుడు నీ విషయంలో కూడా చేయడానికి సమర్థత కలిగినటువంటి దేవుడు, నీ విషయంలో కూడా చేయడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. నువ్వు ఏం అడిగినా సరే వాటిని నిత్యంగా చేయడానికి ఆయన శక్తియు ప్రభావం కలిగినటువంటి దేవుడు. కాబట్టి అది ఎటువంటి కార్యమైనా సరే నువ్వు అడుగు, అని నీ కొరకు ఖచ్చితంగా కార్యాన్ని నెరవేర్చేటటువంటి దేవుడు. ప్రభు ఈ మాటను దీవించుగాక. సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో నాయన మేము సూచన అడిగి దాని ప్రకారంగా గిద్యోను పొందుకున్నట్లుగా మేము పొందుకునే కృప మాకు మీరు అనుగ్రహించి సహాయం చేయవలసిందిగా యేసు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.